రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు వెదర్ ఆఫీసర్స్. మనకి రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఒక వాయుగుండంగా కూడా ఇది ఇంటెన్సిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే సిస్టమ్ ఇంకా వెల్ ఆర్గనైజ్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈరోజు తెలంగాణ ప్రాంతం మీదకి ఆ టిల్ట్ ఉండటం వల్ల మనకు వర్షపాతం ఎక్కువగా ఉంది. రేపు నుంచి మనకి దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లో విడిపి ఉండే అవకాశం ఉంది. కానీ కొంతమేరకు ఉత్తర జిల్లాల్లో దీని ప్రభావం ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులకు అట్లాగే సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ అవ్వచ్చు, వాట్సాప్ ద్వారా అవ్వచ్చు, ఇంకా ఫేస్బుక్ ద్వారా అన్ని విధాలుగా కూడా మీడియా ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేంజెస్ అవి కూడా అప్డేట్ చేస్తున్నాం. గడిచిన 24 గంటల్లోని తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లోని ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ 23, 22, 21 సెంటీమీటర్స్ వరకు కూడా నమోదవటం జరిగింది. అట్లాగే చూసుకుంటే 12 స్టేషన్స్లోని పలు జిల్లాల్లో, ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాలు కలిపి మనకి ఏవైతే ఉన్నాయో ఈ సిద్దిపేట కానీ, జనగాం, యాదాద్రి భువనగిరి, అట్లాగే ఈ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లోని 11 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్ గ్రేటర్ దెన్ 12 సెంటీమీటర్స్. అట్లాగే మనకు హెవీ రెయిన్ఫాల్స్ 26 చోట్ల కూడా నమోదవటం జరిగింది. మూల్గు ఆ ప్రాంతాల్లోని ఈ వర్షపాతం అది మొదలయ్యింది. యాక్చువల్లీ ఇప్పుడు సినాప్టిక్ ఫీచర్స్ అవి చూసుకుంటే కనుక ఈ ఉదయం ఉన్నటువంటి సినాప్టిక్ ఫీచర్స్ ప్రకారంగా మనకు ఈ లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో అది ఈ రోజు ఉదయం మనకి తీవ్ర అల్పపీడనంగా కూడా అది ఇంటెన్సిటీ పెరగటం జరిగింది. వెస్ట్ సెంట్రల్, బే ఆఫ్ బెంగాల్ మరియు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లోని దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్స్ వద్ద కేంద్రీకృతం అయ్యింది. ఇంకొకటి ద్రోణి ఏదైతే ఉందో మనకి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ మీద ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం మీదుగా బే ఆఫ్ బెంగాల్ ఉపరితల ఆవర్తనం వరకు కూడా చేరటం చూసాము. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రాగల 24 గంటలు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మూల్గు, తూర్పు ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలు, కొంత మేరకు వెస్టర్లీ ఫ్లో కూడా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనకు పశ్చిమ జిల్లాల్లో కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సో ఉదయం నుంచి కూడా చూసుకుంటే మనకి ఆల్రెడీ ఈ ఎకోస్ అవి కూడా రాడార్ పిక్చర్లో చూడటం జరిగింది. శాటిలైట్ పిక్చర్ కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. మూల్గు ఆ ప్రాంతాల్లోని ఆల్రెడీ రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. మూల్గు, భద్రాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్ ఏరియా ఈ ప్రాంతంలోని, అట్లాగే వెస్టర్న్ సైడ్ చూసుకుంటే మనకు ఈ సంగారెడ్డి, మెదక్ ఆ ప్రాంతాలకు కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా మిగతా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్స్ హెవీ రెయిన్ఫాల్ వెరీ హెవీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఉదయం నుంచి మూలుగు ప్రాంతంలోని ఆల్రెడీ మనకి మంగాపేట్ ప్రాంతంలోని 17 సెంటీమీటర్ల వరకు, అట్లాగే మనకు ఏటూరు నాగారం వద్ద 15 సెంటీమీటర్లు 3-4 గంటల్లో కూడా నమోదవటం జరిగింది. ఈ వెల్ మార్క్ లో ప్రెషర్ అది కూడా ఉంది. చూసామా విండ్స్ అవి టర్న్ అవుతున్నాయి. సో ఇది లొకేషన్. సో ఈ విండ్స్ అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే మనకి దీని మూవ్మెంట్ ఈ బ్లూ కలర్ ఏరియా మీదుగా కదిలే అవకాశాలు ఉన్నందున మనకు ఈ మనకు ఈ ప్రాంతం అంతటా కూడా మనకు ఈ కన్వర్జెన్స్ ఏరియా అంతా కూడా కొంచెం మూలుగు ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ఈస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతం, అట్లాగే మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ అబో డిస్ట్రిక్ట్స్, వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఈ సిద్దిపేట ఏరియా అవి మళ్ళీ ఒకసారి ఈ రోజు కూడా కొంత మేరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర జిల్లాల్లో కూడా అలర్ట్ ఈ రోజు ఆరెంజ్ వార్నింగ్ అవి ఇవ్వటం జరిగాము. ఎందుకంటే ఈ విదర్భ ప్రాంతంలో అప్పర్ ఎయిర్ సైసర్ ఉంది. అదేమన్నా కొంచెం రాత్రికి కదిలితే కూడా అక్కడ కూడా మనకి భారీ అయితే కురిసే అవకాశం ఉంది. వెరీ హెవీ కూడా కొంత మేరకు ఛాన్స్ కనిపిస్తుంది.